వైజాగ్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది ఎస్కోట దగ్గరికి. అంటే ఎస్కోట నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు. వెంకటాద్రి వేడుకొండల వెంకన్న స్వామి గుడి ఇక్కడ ఎస్కోట నుంచి 18 కిలోమీటర్ దూరంలో చాలా హైయెస్ట్ కొండల పైన కట్టారు. ఇదిగో ఇది తాటిపూడి రిజర్వేర్ అంటారు దీన్ని. ఇది తాటిపూడి రిజర్వేరు అంటే కొండ పైన కొన్ని వేల ఎత్తులో ఉన్నాం అంటారు. ఈ వెంకటాద్రి కొండ దర్శనానికి వచ్చాము ఇక్కడికి. చూడండి, చాలా చక్కటి ఆనందకరమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ఇటువంటి వాతావరణంలో మనం ఇక్కడ ఉన్నాము. చాలా మనసు నిర్మలంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి స్వాములు ఎంత చక్కగా ఉందో. ఇది వైజాగ్ నుంచి అయితే ఇక్కడికి 60 కిలోమీటర్లు వస్తుంది. 60 కిలోమీటర్లు దరిదాపులు ఉంటుంది ఈ వెంకటాద్రి కొండ అనేది. అయ్యవారి కొండ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎంత చక్కగా కట్టారు ఆయన ఈ కొండపైన కట్టాలన్న థాట్ మరి ఆ స్వామికి ఎందుకు వచ్చిందో అయితే నాకు అర్థం లేదు, కానీ చాలా చాలా బాగా కట్టారు. చూపిస్తాను మీకు. చూడండి, ఇది గర్భగుడి. చూడండి స్వామి, ఇలాగ వస్తే ఇక చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన కొండల లోయలో. ఈ కొండల లోయలు చాలా ఎత్తులో ఉన్నాం మనం, చాలా చాలా ఎత్తులో ఉన్నాం. ఇక చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. చూడండి స్వామి, ఈ గుడి ఆవరణ అంటే బయటని సీతారాముల వారి విగ్రహం ఇది. విగ్రహాన్ని కట్టారు. కొండ పైన గురుగారు అంటే వెంకటమూర్తి కోలు పక్కనే సైన్ కట్టారు. ఇది వాతావరణం కొండ పైనుంచి చూడండి. చాలా 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 ఆనందకరమైన వాతావరణం. ఇక్కడికి వస్తే మనసు కూడా చాలా ఉప్పొంగిపోతుంది అన్నమాట. అంతటి వాతావరణంలో ఇక్కడ మనం ప్రశాంతంగా ఉన్నాం. చూడండి, గుడి బయట అన్నమాట. గురుగారి దగ్గరికి కూడా వెళ్దాం. ఎంత వెంకటాద్రి వెంకన్న స్వామి గుడి ఇది. పేరు నామకరణ వెంకటాద్రి అని పెట్టారు. అంటే వెంకటగిరి అని పెట్టారు. ఇక్కడ వైకుంఠ వెంకటాద్రి కాదు, వైకుంఠగిరి అని పెట్టారు ఇక్కడ. చాలా 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 మంచి గుడి కూడా నాకు తెలిసి ఈ మధ్యలో ప్రసిద్ధి గావిస్తుంది. ఎందుకంటే చాలా చక్కటైన ఏరియాలో కట్టారు. వాతావరణం కూడా చాలా మంచి వాతావరణం. ఏజెన్సీ కూడా ఎస్కోట నుంచి 18 కిలోమీటర్లు వస్తుంది మ్యాక్సిమం. గంట స్తంభం ఉంది అయ్యవారికి ముందు, గుడి ముందు. అదే నేమ్ కూడా చూడండి, పైన నేమ్ చూడండి. చూడండి, ఈ దేవాలయం స్టార్టింగ్. ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్తాం. అయ్యవారిని కూడా చూపిస్తున్నాం. చూడండి, చాలా విశాలంగా కట్టారు. మండపం చాలా పెద్దది, చాలా చాలా పెద్ద మండపం కట్టారు స్వామి. చూడటానికి చాలా బాగుంటుంది. వాతావరణం బాగుంది. మండపం కూడా చాలా 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 వరకు చాలా మంది సందర్శకులు వస్తున్నారు ఇక్కడ చూడడానికి. ఎందుకంటే అరకు దగ్గరలో ఉంది కదా. సో ఈయన దర్శించుకొని అలాగ అరకు వెళ్ళడానికి చేయడానికి కూడా చాలా బాగుంది. అమ్మవారి చూడండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి స్వాములు శివులు కూడా ఎక్కువ దర్శకుని ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చారు. అయ్యో వెంకటేశ్వరం చూడండి. గోవిందా గోవిందా. అమ్మవారి గుడి, అమ్మవారి కూడా గుడి ఇక్కడ ఉంది. చూడండి. సో ఇదండి, ఇది వెంకటాద్రి ఒక విశిష్టత. ఇది మరి ఆయనకి ఎలా కనిపించిందో తెలియదు. ఇక్కడ కట్టాలని చాలా ఎత్తులో కట్టించాడు స్వామి గుడి అయ్యవారిని. చాలా చాలా చాలామంది చాలా ఖాళీ ఉండట్లేదు ఇక్కడ.
స్టార్ట్ అవడం అయితే ఇప్పుడు నాకు తెలిసి ఇది 2 years అవుతుంది ఇప్పుడు పెట్టి. మరి ఇంతమంది అప్పుడు పెట్టారో తెలియదు. మీరు రావడం ఆల్మోస్ట్ నేను రావడం ఇక్కడికి. చాలా బాగుంది, చాలా చక్కగా కట్టారు. అయినా ఆయనకి మనం తరపు నుంచి అనకూడదు కానీ వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావడం, ఇంత చక్కటి వాతావరణంలో ఆయన్ని నిర్మించడం, నమో వెంకటేశ్వర గారిని. ఏడుకొండల వెంకన్న బాబు దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో, తిరుపతి వెళ్తే ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఇక్కడ బాగా చేశారు. బాగానే చేస్తున్నారు, బాగుంది కూడా. అందరూ చూడండి ఎలా కూర్చున్నారు చూడండి. అందరూ మహిళలు కూడా అందరూ ప్రసాదం పెడుతున్నారు. ఇక్కడ ప్రసాదం కూడా ఉంది చూడండి. చక్కటి వాతావరణం కట్టారు. ఎంత మంచి వాతావరణం కూడా చాలా మంచిది, ఆహ్లాదకరమైన వాతావరణంలో కట్టారు. ఆలోచన రావడం కూడా గ్రేట్. ఎందుకంటే ఆయన ఇక్కడ వెళ్ళడం అంటే ఆషామాష విషయం కాదు. తిరుపతిలో ఎలాగైతే ఉంటాడు వెంకన్న బాబు, అలాగే ఇక్కడ కూడా చేశారు. ఇక్కడతో ఎండింగ్ చేద్దాం. ఒకసారి ఆయన చూసి అలా చూడండి, ఆయన చూడండి, మనసారా చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.